చూద్దాం ఒకసారి. కౌశిక్ రెడ్డిపై చెప్పుతో దాడి. కౌశిక్ రెడ్డిపై చెప్పుతో దాడి. టమాటాలు గుడ్లు విసిరిన జనం. కుర్చీలతో దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులు. కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం. ఈయన గ్రామ సభలు అయితేనే కదా, రేపటితోటి క్లోజ్ అయితే కావచ్చు. మొత్తం ఏడేజుడు ప్రజలు నిరసనలు, రేషన్ కార్డుల కోసం, ఇంధన మహిళల కోసం మా పేరు రాలేదని చెప్పేసి ఆ నిరసనలు అవి చేస్తూ ఉన్నారు. నిన్న పాడి కౌశిక్ రెడ్డి అంటేనే అసలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన కాంచెల్లి ఒకటే హల్చల్ 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 చేస్తూ ఉన్నాడు. ఒక కాన్స్టిట్యున్సీలకు అయితే కావచ్చు, ఇంకేమైనా కావచ్చు ఒకటే హల్చల్ చేస్తూ ఉన్నాడు. నిన్న ఆయన నియోజకవర్గంలో కమలాపూర్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న సందర్భంగా ఎవరో జనాల నుంచి ఆయన పైనకి చెప్పు విసిరారు. అనంతరం ఎమ్మెల్యేపై పలువురు కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. వెంటనే ఎమ్మెల్యే గన్మెన్లు ఆయనను పక్కకు తీసుకెళ్లారు. అంటే ఎప్పుడైనా మాట్లాడవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, కానీ ఏది పడితే అది ఏదైనా మాట్లాడవచ్చు, కానీ ఏది పడితే అది మాట్లాడతా, అడ్డు అదుపు లేకుండా మాట్లాడతా అంటే జనాలు గిట్నే రియాక్ట్ అవుతారు. అంటే ఒక పద్ధతి, ఒక ప్రకారం పెద్దోళ్ళు కూడా, ఇప్పుడు కేసీఆర్ కూడా ఉన్నాడు, ఆయన కూడా విమర్శలు చేస్తాడు. కానీ ఇట్లా కొంచెం ఈయనకు స్పీడ్ ఎక్కువైనట్టుగా చెప్పుకోవచ్చు ఊరికి పాడి కౌశిక్ రెడ్డికి. కమలాపూర్ గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్ల గురించి అధికారులను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చామని చెప్పుకొచ్చారు. అయితే గత ప్రభుత్వ పథకాలపై మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఏమంటారు గ్రామ సభలో ఆయన గత ప్రభుత్వ గొప్పలు చెప్తూ ఉంటే కాంగ్రెస్ ఎవరైనా అడ్డుకుంటారు. అడ్డుకునేదే కాకుండా ఆయన మీద చెప్పులు విసిరారంట. చెప్పులు, కోడిగుడ్లు దాటిన వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో అవే వైరల్ అయినాయి. పోలీసు ఉన్నతాధికారులు ఎమ్మెల్యేకి నచ్చజూపి అక్కడి నుంచి పంపించడంతో గ్రామసభ యథావిధిగా జరిగింది. ఆయన ఉన్నంతసేపు రసబసగా కొనసాగింది. ఆయన ఏదో మాట్లాడతాడు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదో ఇది చేస్తారు, ఈయన కౌంటర్ వేస్తారు, మళ్ళీ కామెంట్ చేస్తాడు. ఆ తర్వాత ఎట్లా రసబస అవుతుంది, మళ్ళీ పోలీసులు అక్కడి నుంచి పంపిస్తారు. అది యథావిధిగా అది అయిపోయింది. దిల్ రాజుపై ఈడీ కేసు. 4వ రోజు కొనసాగిన ఐటీ సోదాలు. ఇంటి నుంచి ఆఫీస్కి తీసుకెళ్లిన అధికారులు. కీలక పత్రాలు స్వాధీనం. ప్రముఖ